పెన్షన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గా మారుస్తూ సర్కార్ ఉత్తర్వులు. ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖల కేటాయింపుపై కొలిక్కిరాని కసరత్తు, జనసేనకు కేటాయించే శాఖలపై కొనసాగుతున్న చర్చలు. త్వరలోనే ముగియనున్న తెలంగాణ పీసీసీ చీఫ్ పదవీకాలం, కొత్త పీసీసీని నియమించాలని చూస్తున్న అధిష్టానం. వైసీపీ ఎంపీలతో జగన్ భేటీ, తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సమావేశం. ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తొలి భేటీ, ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 18 నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలు, మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో భేటీ కానున్న మంత్రి బట్టి. లోక్సభ బైపోల్లో బరిలోకి దిగనున్న ప్రియాంక, వాయనాడ్ నుంచి బరిలో నిలిచే అవకాశం. ఇటలీలో ప్రధాని మోడీ పర్యటన, అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో మోడీ భేటీ అయ్యే అవకాశం. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు, ఎన్నికల కోడ్ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై దృష్టి. గొర్రెల పంపిణీ స్కామ్లో దూకుడు పెంచిన ఈడీ, స్కామ్లో 1000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు గుర్తింపు. కామారెడ్డి జిల్లాలో రైతుల పొలాల్లో వెలసిన ఫ్లెక్సీలు, రుణాలు చెల్లించాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన డీసీసీబీ. నేటి నుంచి చేపల వేట పునఃప్రారంభం, 61 రోజుల తర్వాత చేపల వేటకు సిద్ధమైన మత్స్యకారులు. కూరగాయల ధరలకు రెక్కలు, ఆకాశాన్నంటుతున్న టమాటా, ఉల్లి ధరలు. సుంకేసుల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద, ఇన్ఫ్లో 1600 క్యూసిక్కులు. బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై చీటింగ్ కేసు, భర్తతో కలిసి వ్యాపారిని మోసగించినట్లు ఆరోపణలు. ఉక్రెయిన్కు 4 లక్షల కోట్ల రూపాయల రుణం, కీలక ప్యాకేజీకి అంగీకరించిన G7 దేశాలు. విధ్వంసం కేసులో ఇమ్రాన్ ఖాన్ కు ఊరట, నిర్దోషిగా ప్రకటించిన ఇస్లామాబాద్ కోర్టు. T20 వరల్డ్ కప్ లో ఇవాళ అమెరికా వర్సెస్ ఐర్లాండ్, ఫ్లోరిడా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం. జూలై 7న గోల్కొండ బోనాలు ప్రారంభం, హైదరాబాద్లో నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనున్న బోనాల జాతర.